ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇది ఎంతో ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి దినం. ఈరోజు ఈ గలిలయ సముద్రం మీద ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ గలిలయ సముద్రం అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి సముద్రంగాను, అలాగే ప్రభు దీని మీద ప్రయాణం చేశాడు. పేతురు, యోహాను, యాకోబు అనేటటువంటి వారిని, శిష్యులను ఇదే సముద్రపు ఒడ్డున యేసయ్య తనకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే సముద్రపు ఒడ్డున యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు ఎక్కువగా వచ్చి ఆయన మీద పడుతున్నటువంటి సమయంలో ఏం చేశారంటే, మరి ఈ యొక్క సముద్రం ఒడ్డున ఈ ప్రజలు వస్తే సీమోనుదైనటువంటి ధోనిలో ఆయన కూర్చుని కొంచెం లోపలికి త్రోయమని ఆ ధోని నుంచి ఆయన ప్రసంగం చేశారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సముద్రం మీద ఈరోజు నేను అలాగే సంఘస్థులు ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు నమ్మదగిన దేవుడు. దీని పరిసర ప్రాంతాల్లోనే ఆయన గొప్ప అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో ఈ గలిలయ సముద్రం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సముద్రాన్ని మనం చూసినట్లయితే ఎంత గొప్ప దేవుడు కదా. ఈ సముద్రపు ఒడ్డునే దేవుడు గొప్ప కార్యాలు చేసి, అద్భుతమైన కార్యాలు జరిగించి, శిష్యులను ఏర్పాటు చేసుకుని, శిష్యులను మరి ప్రయాణం చేస్తున్నటువంటి వారిని ఆయన తప్పించి, రక్షించి, కాపాడి ఆయన తన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ అద్భుతమైనటువంటి యేసు పరిచర్య, ఇక్కడ ప్రారంభించిన పరిచర్య మనందరి వరకు వచ్చి మనందరిని దీవించడం అనేది ఎంత ఆశీర్వాదం కదా. ఇలాగూ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించును కాక. ఆమేన్.